అయ్యో, అన్ని గిఫ్ట్లు మన ఇంటికి వస్తాయనుకుంటే మొత్తం ప్లాన్ పాడు చేసేసింది మధుమతి. ఛీ! ఇదిగో తెచ్చేసిన తులసి మొక్క. తప్పుకోమా. ఇదిగో మళ్ళీ నీ మీద నా లవ్ చూస్తా ఉండి ఎట్లా లేచుద్దా. వేస్తానా వేస్తానా. అయ్యా అయ్యా లేచింది 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 కదా లేచింది. త్రాసు లేచింది, మన్మధులో ప్రేమ గెలిచింది. అయ్యా 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 తప్పుకోండి తప్పుకోండి. ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ మళ్ళీ ఇప్పటికైనా నా ప్రేమనే నువ్వు అర్థం చేసుకుంటే నాకు అంతే చాలు. ఐ లవ్ యూ కదా, ఐ లవ్ యూ కదా. ఓరి నీ ప్రేమ తగలయ్యా, ఇలా తగులుకున్నావేంట్రా? తప్పుకోవయ్యా. ఇప్పటి వరకు వచ్చిన గిఫ్టుల్లో అవన్నీ మావి, ఇవి మాత్రం దేవుడివి. చాలా సంతోషం తల్లి. ఎందుకు ఈ గిఫ్ట్లు ఇచ్చినందుకా? కాదండి, ఈ బుట్టలో గిఫ్ట్లు కూడా ఇస్తున్నందుకు. ఆ గిఫ్ట్లు మా దేవుడివి, మేమెందుకు ఇస్తాం? ఆహా, లతక ఒకసారి తిప్పండి. అలాగే. నడుం కాదుగా, బుట్ట బుట్ట. ఇది కూడా నేనే తిప్పాలా? తిప్పండి. సరేలే. దేవునికి అన్నదానం చేయగోరు భక్తులు కానుకలు విరాళాలు దయచేసి ఈ బుట్టలో వేయగలరు. అన్నదానానికా? ఈ విషయం తెలియక తమరికొచ్చిన కానుకలన్నీ ఇందులో వేసి అన్నదానం చేసి పుణ్యం దక్కించుకున్నారు. మీరు చాలా గ్రేట్ అండి, అదృష్టవంతులు. ఓరి దేవుడా, ఇంత పెద్ద తులాభారం కార్యక్రమం పెడితే ఏం మిగిలింది? ఈ తులసి మొక్క మిగల నా తుండు గుడ్డ. అయ్యో 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 అయ్యో, తులాభారం వేస్తే తలా ఒక కానుకిస్తారు, వేలకు వేలు సంపాదించుకోవచ్చు అనుకుంటే చివరకు ఈ తులసి మొక్క మిగిలిందా? అయ్యో కర్మ కర్మ కర్మ. బాధపడకమ్మా, మధు చెడగొట్టింది, లేకపోతే మనం గ్యారంటీగా సంపాదించేవాళ్ళమ్మా. సర్లే గాని అమ్మా, నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను, మనం భోంచేద్దాం. ఓహో, చైతు అవతారం నుంచి మళ్ళీ అవతారానికి మారడానికి వెళ్ళారా అండి? భలే దొరికారండి. అయ్యో అత్తయ్య గారు, లతక్క, శిరీషక్క, అందరూ రండి. లతక్క రండి, శిరీషక్క అందరూ రండి. ఇంకేమైంది అలా అరుస్తుంది? దాని బొంద అయిన దానికి కాని దానికి ఓవర్ యాక్షన్ చేయడం దానికి అలవాటేగా. అత్తయ్య గారు, లతక్క రండి,
శిరీషక్క దందరు ఏమైంది ఆ? ఏంటి మధు ఏమైంది? ఆ? ఎందుకలా అరుస్తున్నావమ్మా? అత్తయ్య గారు అయిపోయింది అత్తయ్య గారు, అంతా అయిపోయింది అత్తయ్య గారు. ఆ? అంతా అయిపోయిందా? ఏ లత, టిఫిన్ మధుకు మిగిల్చకుండా అంతా తినేశారా? అయ్యో నా ఉద్దేశం టిఫిన్ అయిపోయిందని కాదు అత్తయ్య గారు. ఓహో, చట్నీ అయిపోయిందా? మీ బొంద అత్తయ్య గారు, మీ బొంద. చెప్పేది వినరా? అయ్యో నా జీవితం సర్వనాశనం అయిపోయింది అత్తయ్య గారు. మీ అబ్బాయి గారు నాకు ద్రోహం చేశారు అత్తయ్య గారు. నీకా? వాడు ద్రోహం చేశాడా? చాలే ఊరికమ్మా, పొద్దున్నే కామెడీలేంటి? నీతో కాపురం చేయలేక ఏడుస్తుంటే ఇంకా ద్రోహం ఏం చేస్తాడు? అయ్యో నా బాధ ఎవరితో చెప్పాలరా భగవంతుడా? పరిగెత్తుకుంటూ వచ్చాం కదమ్మా, మాలో ఎవరికో ఒకరికి చెప్పుకో. మీ అబ్బాయి గారు మళ్ళీ కలిసి ఆ గదిలోకి వెళ్ళారు అత్తయ్య గారు. ఆ? మళ్ళీ చేత్తో కలిసి వెళ్ళారా? అవును అత్తయ్య గారు, నా కళ్ళను చూశాను. అబద్ధం. వాళ్ళిద్దరూ కలిసి వెళ్లే ప్రసక్తే లేదు. ఎందుకు లేదు? ఆ? ఆయన మగాడు కదా, ఆవిడ ఆడదు కదా. ఇద్దరు వేరు కాదు. ఏంటి ఇద్దరు వేరు కాదా? అయ్యో! అంటే నా ఉద్దేశం, ఇద్దరు బావ మరదలు కదా, వేరు ఎలా అవుతారని. అంటే ఇద్దరు ఒకటే అంటారా? అవును, ఇద్దరు ఒకటే కదా. అయ్యో! ఒక్కరే ఇద్దరు విషయంలో తిరుగుతున్నారా? అవును. కాదు. చాలండి, ఎంతైనా తల్లిగారు కదా. కొడుకు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కోడల్ని మాయ చేయాలని చూస్తున్నారు. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. ఉందత్తయ్య గారు. ఆ మళ్ళీ మాయలాడి ఎందుకు పనికిరాని నా మొగుడ్నే వల్లో వేసుకోవాలని చూసింది. ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా చేతునెందుకు వదిలిపెడుతుంది? అలాంటి దాన్ని ఇంట్లో ఉంచడమే తప్పు. జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి లాగి గుండెకి ఇంచండి. అమ్మా లత, అంత ఆవేశం వద్దమ్మా. వాడు అసలే అమాయకుడు. వాడా? అంటే నా ఉద్దేశం మా చేతు అని. ఆ పిల్ల ఎంత కవ్వించినా నిగ్రహంతో ఉంటాడు తప్ప చలించడు మా చేతు. గాడిది గుడ్డేం కాదు. మీ కొడుకుల గురించి సర్టిఫికెట్ ఎవడికి కావాలి? ముందు ఆ మల్లిని బయటికి పిలవండి. అవునత్తయ్య గారు, పట్ట పగలు సిగ్గు లేకుండా గదిలోకి దూరారంటే ఎంత బరి తగ్గించారో అర్థం అవుతుంది. ముందు వాళ్ళని బయటికి పిలవండి. అయ్యో, మీరు అనవసరంగా పొరపడుతున్నారమ్మా. లోపల చేతు గాని మల్లి గాని ఎవరో ఒక్కరే ఉంటారు. నేనిద్దరిని చూశానంటే మీరు ఒక్కరే అంటారేంటి? ఆవిడలా వినే టైపు కాదు గాని మనం వెళ్ళి తెలుసుకుందాం దా. అయ్యో, విగి ఎక్కడ చచ్చిందో కనిపించట్లేదు. ఉసై చెండలుపుదానా, నా మరిదితో కులికింది చాలు. తలుపు తీయవే, తలుపు తీ. వదిన గొంతులో ఉంది. తీయవే తలుపు. అయ్యో, ఆగండి. అయ్యో, తలుపు తీ. నువ్వు తీస్తావా? మళ్ళీ అయ్యో, ఆగండి. అమ్మో, నేను ఇప్పుడు తలుపు తీశానంటే నన్ను విగ్గు లేకుండా చూసేస్తారు. బంటారు మొత్తం బయట పడిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి దేవుడా? ఏమండి, మీరు ఇలా చేస్తారని కల్లో కూడా అనుకోలేదండి. అన్యాయమా? నేనేం చేశాను? కట్టుకున్న భార్య ఉండగా ఆ మళ్ళీతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి మీకు మనసులా వచ్చిందండి. ఓ, మళ్ళీతోనా? మళ్ళీతోనా? నాతో నేను సంబంధం పెట్టుకోవడం ఏంటే? నీ అమ్మ కడుపు మాడ. అయ్యయ్యో, మీరిద్దరు నా మాట వినండమ్మా. లోపల ఎవరో ఒక్కరే ఉంటారు. అంటే ఒక్కరే అంటే మల్లీశ్వర చేతు? కరెక్ట్ గా చెప్పలేను గాని లోపల ఎవరో ఒక్కరు మాత్రమే ఉంటారు. చాలేండి. అవతల అది మా కాపురాలు కూల్చేస్తుంటే మీరు దాని కాపలాగా నిల్చుంటారా? ఈ రోజుతో మళ్ళీ అవుట్. తప్పుకోండి.
అయ్యో నా విగ్గు అబ్బ తప్పకుండా అత్తయ్య గారు. తీయవే తలుపు తీ. తీవే. తలుపు తీ. అయ్యో మీరిద్దరు చాలండి ఇలా కాదు నేను చెప్తా కదా మీరు తప్పుకోండి మీరు అమ్మ తప్పుకోండి దేవుడా. ఏం చేస్తుంది అమ్మో విగ్గు తొందరగా దొరకవే. అమ్మా అమ్మా అక్క ఏంటక్క ఆవేశం? నేను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేలోపు కూడా ఆగకపోతే ఎలాగా? చాలే నీ నాటకాలు. చేతు ఎక్కడా? ఆ, చేతువా? బావ నా రూమ్ లో ఎందుకుంటాడు? ఆహాహాహాహా. ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఏం నటిస్తున్నావమ్మా దేశంలో మగాళ్ళే దొరకనట్టు మా మొగుళ్ళ మీద పడ్డావేంటే కులుకులాడి అవ్వా నేనా? ఆ, చాలే. నువ్వింత చండాల పదానం కాకపోతే నా మొగుడు నీ రూమ్కి ఎందుకు వస్తాడు? మధు, బావ రూమ్ లోకి రావడం మీరు చూసారా? అది అలా అడుగమ్మా ఏంటి అడిగేది? మా ఆయన బట్టలు ఈ మంచం మీద ఎందుకుంటాయి? అడుగుతుంటే గుటకలు వేస్తావేంటే మిడిగుడ్ల మొహందానా చెప్పు నీకు నా మరిదికి ఆ సంబంధం లేకపోతే అతని బట్టలు ఇక్కడికి ఎందుకు వస్తాయి నాకు తెలిసి అతను కూడా ఇక్కడ ఎక్కడ ఉంటుంటాడు మధు పద, అవునక్క. వెతుకుదాం పద ఛీ! అబ్బా, తప్పకుండా అత్తయ్య గారు అబ్బా తప్పకుండా అత్తయ్య గారు ఆ, మనం వెతుకుతున్నాం కదక్కా. నిజం బయట పడుతుందని ఎక్కడో దాక్కుని ఉంటారు. చిచ్చి ఇలాంటి దాన్ని కొంపలో ఉంచుకుంటే మా కాపురాలు కూడా కూలిపోతాయి పాపం తను అలాంటిది కాదు లత పైగా నా పెంపకంలో పెరిగింది ఆహాహాహా. అందుకే ఇలా తగలబడింది ఏయ్ నా పెంపకాన్ని అవమానిస్తావా ఆ అవును మరి మీదో మదర్ తెరీసా పెంపకం మరి చాలేవమ్మా అది వేస్తున్న వెదవ పనులు ఓ పక్క చూస్తూ కూడా ఇంకా దాన్నే వెనకేసుకురావడానికి మీకు సిగ్గులేదు ఏయ్ ఏయ్ లత ఆ, అక్కడికి దాంట్లో తప్పే ఉంది అత్తయ్య గారు. నాశనం అయిపోతుంది మా జీవితాలు. మీకే ఏవైనా చెప్తారు. అదొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వీల్లేదు నేనేం చేశానక్క? అక్క అన్నావంటే ముక్కు కోసేస్తాను తిట్ట మొహందానా అత్తయ్య గారు ఉంటే ఈ ఇంట్లో అదైనా ఉండాలి లేకపోతే మేమైనా ఉండాలి చెప్పండి దాన్ని వెళ్ళమంటారా లేకపోతే మమ్మల్ని వెళ్ళిపోమంటారా ఆ, అంతే. మేం కావాలో అది కావాలో తేల్చుకోండి. అంతే అయ్యో అయ్యో పాపం వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా ఈ సమాజంలో ఎలా బతుకుతుందమ్మా ఆ, అయితే వెంటనే పెళ్లి చేసేయండి. ఆ? పెళ్ళా అవును, పెళ్లి చేయలేదు కాబట్టి పెళ్లిని మా భర్తల వెంట పడుతుంది. అది పెళ్లి చేశారనుకోండి భర్త వెనుక పడుతుంది. కాబట్టి ఆమెకి వెంటనే పెళ్లి చేస్తానని మాటిస్తే ఇంతటితో దీన్ని వదిలేస్తాం. లేదంటే ఇప్పుడే ఇప్పుడే కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోతాం. ఏంటి బెదిరిస్తున్నారా పోండే పోండే ఆ, అలాగేనండి.
పోతాం. పుట్టింటికి కాదండి, పోలీస్ స్టేషన్కి. ఆ? ఆ, ప- 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 పోలీస్ స్టేషన్కా? అవును, మా మొగుళ్ళతో ఇది అక్రమ సంబంధం పెట్టుకుందని కేసు పెడతాం. రాజశేఖర్ కూతురా కాదా తేల్చమంటాం. అసలు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, మీరే పెంచారా, మీ పెంపకంలోనే పెరిగిందా లేదాననేది తేల్చేస్తారు. భలే మాట్లాడతారమ్మా మీరు. ఏదో మాట వరుసకు అలా అన్నాను గాని మిమ్మల్ని ఎందుకు వదులుకుంటారు తల్లి. ఇదిగో మీరు చెప్పినట్టే ఈ మల్లెకి వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేసి సంబంధం కుదరగానే పెళ్లి కూడా చేసేస్తాను. సరేనా? సరేనా? ఆ మాట మీదే ఉండండి. తేడా వచ్చిందో పోలీస్ స్టేషన్ కి వెళ్తాం. ఉమ్, రామధు, ఉమ్. అమ్మా నాకు పెళ్ళంట. రే అంతా మన కర్మరా కర్మరా కర్మ. అయ్యో ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమో. ఏంటమ్మా నువ్వు అనేది? మల్లీకి పెళ్లి చూపులా? అవునండి. అదేంటి, తను నా కూతురో కాదో ఇంకా తెలియలేదు కదా. మరి ఆమె తండ్రి స్థానంలో నేను కూర్చొని ఎలా పెళ్లి జరిపించమంటావు? ఇది కేవలం పెళ్లి చూపులు మాత్రమేనండి. అది కూడా తను మీ కూతురు కాదో నిర్ధారించుకోవడానికి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేయించాను. ఇందులో మీరు ఆవిడకి తండ్రిగా కూర్చుంటే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. కానీ తను నా కూతురో కాదో తెలియకుండా నేను తండ్రిగా ఆ స్థానంలో కూర్చోవడం ఎంతవరకు సమంజసం తల్లి? ఇంత జరిగాక రేపు ఆమె నా కూతురు కాదు అని తెలిస్తే ఎంత అవమానంగా, ఎంత చిన్నతనంగా ఉంటుంది. ఈరోజు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు రేపు నన్ను నిలదీస్తే నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళ ముందు నేను తలెత్తుకుని ఎలా నిలబడాలమ్మా? నిజమేనండి, కానీ ఆమె కూతురు కాదో తేల్చడానికి, కొన్ని నిజాలు బయట పెట్టడానికి ఇలా చేయక తప్పదు. లేదంటే ఈ ఆస్తి కోసం ఏమైనా చేయగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ నుంచి మీ ఆస్తిని కాపాడుకోవాలన్నా, మీ అసలు కూతురు ఎక్కడుందో, ఎలా ఉందో తెలియాలన్నా, వచ్చింది మీ కూతురో కాదో తేల్చాలన్నా మీరు తండ్రి స్థానంలో కూర్చోక తప్పదు. ఇదంతా మీరు కష్టపడకూడదనే చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. సరే అమ్మా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నాకిష్టం లేకపోయినా ఒప్పుకుంటున్నాను. ఇంకేం చేస్తావో, ఎలా నడిపిస్తావో నీదే భారం. థ్యాంక్స్ సార్. రండి వెళ్దాం. అశ్శో. అయ్యో దేవుడా. హాయ్ ఆంటీ. నేను వచ్చేసిన. దేనికి? ఆ ప్రశ్న నేను అడగాల. ఏంది ఇదే? కత్తిలాంటి కూరని నన్ను పెట్టుకుని మళ్ళీ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తావు నువ్వు? ఇదిగో నువ్వు అను, పైసా కట్టం లేకుండా నేను కట్టేస్తా మళ్ళీ మళ్ళీ తాళి. అలాగా? అంతే కదా? అదిగో ఆ. ఆయన మళ్ళీ నాన్నగారు. అయితే వెళ్ళడుగు, ఒప్పుకుంటే ఇప్పుడే చేసేస్తాను. అడుగుతాను, నాకేం భయం తుండుకుంటా. ఇప్పుడే అడుగుతా. ఇదిగో ఆయనకి బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళంటే ఇష్టం. అర్థమైంది. మ్యాటర్ నాకు వదిలే, నేను చూసుకుంటా. హాయ్ అంకులో. నిన్న అట్ట చూస్తావేంది? ఏంది దిగులుగా ఉన్నావా? మళ్ళీ పెళ్ళి అవుద్దో లేదో నానా? నువ్వేం వర్రీ కామాక, మళ్ళీ ఖచ్చితంగా పెళ్ళి అవుద్దులే. ఏంద్రా ఇంత క్లోజ్ గా చెయ్యేసేసినాడు అనుకుంటా ఉన్నావు నువ్వు? మనం ఎవరి మీద అంతలే, చెయ్యే కాదు కాలు కూడా వేస్తా గానీ. సరే ఏం తీసేసాలో శాలువ కప్పినావో? చైది అరే భలే మోమాటం నీకు. నేనేం అనుకోనులే, కాసేపు చెయ్యి ఉంచుకో. నేనేం అనుకోను. కొట్టినాడేంది? ఓ క్లోజ్గా ఉన్న వాళ్ళంటే ఇష్టం అని చెప్పింది కదా, నేను క్లోజ్ కాబట్టి కొట్టినాడు అనుకుంటా. ఇదిగో రాజశేఖర్ అంకులో ఓ మాట చెప్పేదా నేను? మళ్ళీనే ఆ వచ్చే గొట్టంగాడి ఎవడికో కట్టబెట్టే బదులు కత్తిలో కుర్రాడు ఒకడు ఉన్నాడు, ఆడి కట్టబెట్టకూడదా? ఎవడరా కుర్రోడు? ఎవడేందయ్యా నా తున్నుకుంటా? నేనే కదా, నేనే కదా. నువ్వా? నువ్వు కుర్రాడేంట్రా? ఇదిగో మొగ మీద ముడతలు చూసేట్టు అనుకుంటా ఉన్నావు కానీ ఐఎమ్ జస్ట్ 30 యూనో. మళ్ళీ కొట్టినాడా టెక్టో?
ఎందుకు కొట్టినావా? లేరా ఎందుకు? లే. అనసూయ అంటే అంకుల్కి మరి క్లోజ్నెస్ ఎక్కువ కదా, అందుకే అరే ఒరే అంటా ఉన్నాడు కానీ నువ్వేం ఫీల్గా మాకు. రేయ్, మళ్ళీ పెళ్లి చూపులయ్యేలోపు మళ్ళీ ఈ ఇంట్లో కనపడ్డావో చంపేస్తా. ఇదిగో కాబోయే అల్లుడిని మరి ఇన్సల్ట్ చేస్తున్నావు, నేను ఫీల్ అవుతా. అంకుల్ మరి ఏంది రెబల్ స్టార్ లో రెచ్చిపోతా ఉన్నాడు. ముసలి విధవ వెళ్ళరా. ఏయ్, నువ్వు కూడా వెళ్ళిపోమంటా? వెళ్ళరా. సల్య వచ్చేవాడు ఎలా వస్తాడో నేను చూస్తా. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి సార్ 3 సార్లు అన్నారు? ఎక్కువ ఎక్కువ? ఏదో కోలగానే ఏంది మళ్ళీ చూడడానికి వచ్చినారా? అవును సార్, మీరు ఆవిడకి ఏమవుతారు? నేను చూస్తే తెలియడం లేదట్రా, తాతయ్య ఉంటాడు. ఏంది నా ఫేస్ చూస్తే తాతలా కనిపిస్తా ఉండదా నీకు? కరెక్టే తాత కాదు, ముత్తాతయ్య ఉంటావు.